టీడీపీ జనసేన మైత్రి ఇలాగే ముందుకు పోతుందా, లేకపోతే కొంతకాలం తర్వాత ఎట్లాగా మీ అంబిషన్ సీఎం పదవి కాబట్టి అలాగే ఉంటుందా? అంబిషన్ సీఎం పదవి పవన్ కళ్యాణ్ గారు హోదా కోసం అడగట్లా, మేము కూడా ఆయన హోదా కోసం అడగట్లా. ఆయన ఆ ప్లేస్లో ఉంటే మంచి జరిగిద్దని చేశాము. ఇవాళ మైత్రి మీరు అన్నారు కొనసాగిద్దని చెప్పేసి, మేము ఏదైతే ఆశించి రాజకీయాల్లోకి వచ్చామో, పవన్ కళ్యాణ్ గారు కూడా ఏదైతే ఆశించి రాజకీయాల్లోకి వచ్చారో, రాష్ట్ర భవిష్యత్తు, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి, యువతకు ఉపాధి, నేరాలు తగ్గడం, సామాన్యుడికి కూడా చట్టాలు సరిగ్గా పనిచేయడం, ఇలాంటి కాన్సెప్ట్లన్నింటినీ ఆశించి మేము రాజకీయాల్లోకి వచ్చాం. అటు మా అధ్యక్షులు కానివ్వండి, మేము కానివ్వండి. ఇవి అన్నీ మేము ఊహించినట్లుగా సమాజం కోసం రాజకీయాలు నడుస్తున్నంత వరకు కూటమి ప్రభుత్వం యొక్క పనితీరు కూడా స్వార్థం వైపు వెళ్లకుండా సమాజం వైపు ఉన్నన్ని రోజులు ఈ మైత్రి ఇలాగే కొనసాగిద్ది. దానికి పర్టికులర్గా ఫెవికాల్ బంధం వేసి ఉంచడానికి పవన్ కళ్యాణ్ గారు ట్రై చేస్తారు. మేడిపండు చూడ మేలుమయుండు, పొట్ట విప్పి చూడ పురుగులుండు అని చిన్నప్పటి నుంచి మనం చదువుకుంటూ వస్తున్నాం. ఇప్పుడు ఏపీలో ఉన్నటువంటి టీడీపీ జనసేన ఫ్రెండ్షిప్ కూడా పొట్ట విప్పితే పురుగులే ఉంటాయేమో. ఆ పురుగులు అనేది ఆల్మోస్ట్ స్వార్థపరుల వల్లే చేరతాయండి. అంటే పదవులు ఆశించి పార్టీలో ఉంటారు ఎవరైనా సరే, అటు టీడీపీ అయినా, ఇటు జనసేన అయినా, బీజేపీ అయినా పదవులు ఆశించి ఉంటారు చూసారా, ఏదో ఒక స్వార్థం ఆశించి. అట్లాంటి వాళ్ళు పురుగులుగా మారచ్చేమో. బట్ ఆ పురుగులకు కూడా వ్యాక్సిన్ లాగా కళ్యాణ్ గారి యొక్క కమిట్మెంటే పనిచేసిద్ది రానున్న రోజుల్లో కూడా. ఎందుకంటే ఆయన ఓన్లీ ఏజెండా ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి చెందాలి, రాజకీయ నాయకులకు పదవుల కోసం కాదు. పార్టీ అనేది పెట్టిందే ప్రజల కోసం, ఆ ప్రజల అభివృద్ధి జరిగే విధంగా అడుగులు ఉండాలి తప్ప కేవలం కార్యకర్తలను లేదంటే నాయకులను సంతృప్తి పరచడానికి కాదు అన్న కాన్సెప్ట్లోనే పడుతుంది. యాజ్ ఈ రోజుకి కూడా బుర్ర బద్దలేసిపోయే కంప్లైంట్స్ వస్తుంటాయి ఫోన్లు ఎక్కడెక్కడి నుంచో. అండి మాకు సరిగ్గా గౌరవం ఇవ్వట్లేదండి, ఏంటి మేము వాళ్ళే తీసేసుకుంటున్నారు, మాకు ఇవ్వట్లేదండి, ఇవన్నీ తలనొప్పి ఫోన్లు ఎన్నో వస్తుంటాయి మాకు. బట్ ఒకటే నేను రిటర్న్ ఒకటే అడుగుతా. నాకు ఫోన్ వస్తే నాకు రేషన్ వాళ్ళు తీసుకుంటున్నారండి, ఫీల్డ్ అసిస్టెంట్ వాళ్ళు తీసుకుంటున్నారండి, ఈ పని వాళ్ళు తీసుకుంటున్నారు, మాకు ఇవ్వట్లేదండి. నేను ఒకటే అడుగుతా, జనసేనకు పనిచేసావు కదా, ఈ పదవి వచ్చిద్దనే పనిచేసావా, పవన్ కళ్యాణ్ గారు ఆశయంతో కనెక్ట్ అయ్యి పనిచేసావా? ఆశయంతో కనెక్ట్ అయితే ఆయన నీకు జరిగే అన్యాయం ఏదో ఒక టైంలో గుర్తించి దాన్ని సరి చేస్తారు. అప్పుడు దాకా ఓపిక్గా నీ పనులు చేసుకుంటూ వెళ్ళు. లేదు ఈ లబ్ధి ఆశించే నువ్వు కనుక రాజకీయాల్లోకి వచ్చుంటే జనసేన దానికి సరైన ప్లాట్ఫామ్ కాదు, కాబట్టి నువ్వు ఇంకోలాగా ఆలోచించడానికి ట్రై చేయని చెప్తాను. ఇదే వస్తుంది నాకు ఆ ఫోన్కి రిప్లై.